సో పవర్ క్వెరీ అన్న పవర్ క్వెరీలో మనం ఏం చేసాం, డేటాని ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా డేటాని క్లీన్ చేసుకోవడం. రైట్, అదంతా బాగా. ఇప్పుడు మన డేటా, సో నౌ వీఆర్ హ్యావింగ్ ఎ డేటా ఇన్ ద ఇంటర్నెట్. మన డేటా ఇంటర్నెట్లో ఉంది. సో ఆ డేటా మన ఇంటర్నెట్లో నుంచి మన ఎక్సెల్ షీట్లోకి వేసుకోవాలి. ఎక్సెల్ షీట్లోకి చేసుకొని మళ్ళీ దాన్ని పవర్ క్వెరీలోకి మార్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఇంతవరకు ఏంటి, ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని పవర్ క్వెరీలోకి పెట్టి క్లీన్ చేసి మనకు కావాల్సినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డిఫరెంట్ సోర్స్, అనదర్ సోర్స్ నుంచి మనం చేస్తాం. సో అబ్జర్వ్. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ఎనీ డేటా. So I will take some like population data of India. So 41 crores. Last year just 140 crores only. ఇప్పుడు 141, 1 billion extra. నాకు టేబుల్ ఫార్మాట్ కావాలి, దానికోసం చూస్తాను. షీట్ డౌన్లోడింగ్ కాదు మనకు కావాల్సింది. సో డేటా కొంచెం కన్వీనియంట్ కావాల్సి వస్తుంది. ఇది మనకు కావాల్సింది. మనకి ఇయర్ వైజ్ గా డేటా ఫ్రమ్ 1995 to 2024 అప్ టు ద డేట్ మన పాపులేషన్ పర్సెంటేజ్ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. So this data I wanted in the Excel sheet. How to do it? Observe. Go to data tab. There will be having a Power Query options here. From web. Okay, click on from web. So from web, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్ లైక్ URL. దిస్ ఇస్ యువర్ డేటా. URL అంటే ఇదన్నమాట, ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ URL. జస్ట్ మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ మొత్తం ఆటోమేటిక్గా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ బి సెలెక్టెడ్. Ctrl+C టు కాపీ, అంటే ఆ లింక్ని కాపీ చేస్తున్నాం. కాపీ ద లింక్, గో టు ద షీట్, URL దగ్గర Ctrl+V టు పేస్ట్. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. Now click on OK. After pasting the link, click on OK. So the link is there. Now click on Connect. సో కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏంటి, యాజ్ యూజువల్ నావిగేటర్ ఓపెన్ అవుతుంది మనకి. అక్కడ డేటా, మన డేటా పేజ్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి మనకి టైం పడుతుంది. మనకు గూగుల్ షీట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత డేటా ఉంది చూడండి. షీట్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకటే కాదు, వీటిలో ఉన్న టేబుల్ రిలేటెడ్ డేటా మొత్తం తీస్తుంది బయట కదా. మొత్తం అందులో మనకి ఏది కావాలో మనం నావిగేటర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. సో లింక్ రీడ్ అయితే కొద్దిగా టైం పడుతుంది. అప్పటికి రాలేదంటే మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ చేయాల్సి.
అసలు మీ సిస్టమ్ కెపాసిటీ ఒక 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి. పోనీ 6 అయినా ప్రాబ్లం. 4 ఉంటే ఓకే. ఇప్పుడు నాది 4 ఉంది కాబట్టి కొద్దిగా అలా అలా ఉంది. 6 ఆర్ 8 అంటే కొద్దిగా ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే డేటా హెవీ ఉంటుంది కాబట్టి లోడింగ్కి టైం తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారా ఇక్కడ టేబుల్స్ డిఫరెంట్ టేబుల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ టేబుల్ స్ప్లిట్ చేస్తాను. యూ కెన్ ఏబుల్ టు సీ ద ప్రివ్యూ. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. మనకి ఏ డేటా కావాలో ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసిన రైట్ సైడ్ ప్రివ్యూ వచ్చినప్పుడు ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ డేటా I would like to take this one now. సో ఇక్కడ లోడ్ కాదు, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ మనకి డేటా మొత్తం వద్దు. సో జస్ట్ వీ వాంట్ ద రిక్వైర్డ్ డేటా. మనకు అది లేదు కావాలి, అది మాత్రం మనం పెట్టుకొని మిగిలిన తీసేస్తాం. ఇయర్స్ ఆర్ రిక్వైర్డ్, పాపులేషన్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. ఇయర్లీ చేంజ్ నాకు అవసరం లేదు. సో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అండ్ ఐ విల్ రిమూవ్. migrants, medium age, fertility rate, destiny, density, urban population, country share, world crop. నాకు ఇది వద్దు, తీసేస్తాను. వరల్డ్ పాపులేషన్ నాకు అనవసరం అవసరం. ఇంకా ర్యాంకింగ్ కూడా అవసరం లేదు నాకు. జస్ట్ ఇండియా రిలేటెడ్ డేటా ఒకటి, అది మాత్రం చేస్తుంది. దిస్ ఇస్ ద డేటా. నౌ ఐ విల్ లోడ్ ద డేటా. దాని డేటా వచ్చేసిందా? Now based upon the data I will generate different kind of reports. I will select the data, go to insert, click on the pivot table. Okay. So first year, starting from 1995 to 2024. Population, year wise population city. దీనికి నేను ఏం చేస్తానంటే ఐ విల్ ప్లేస్ ఏ పివోట్ చార్ట్. సో పై చార్ట్, లైన్ చార్ట్ అయితే కదా. I will take the line chart. సో ఇందులో నేను సీరియల్ లిస్ట్ చేస్తున్నాను. changing the data like population, now I will copy this. The new sheet I will paste it. Remove the population. I will be fertility rate. Okay. So on this I will be taking the pie chart. Fertility rate, fertility rate. Okay.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పై చార్ట్ ఇస్ ఫైన్. ఐ హ్యావ్ స్పెసిఫైడ్ సంథింగ్. ఓకే, ఇక్కడ పై, మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ సైడ్లో ఇక్కడ ఒకసారి టైం కావచ్చు. ఏంటిది ఈ స్పెసిఫైడ్ 20% పార్ట్ ఉంది కదా, ఆ 20% పార్ట్ని మనం డీటెయిల్గా ఇక్కడ స్ప్రెడ్ చేయడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పై చార్ట్లో అప్ టు 5% ఈజ్ ద లోయెస్ట్ రేట్. ఇక్కడ ఏంటి 5% కానీ తక్కువ ఉన్న వాల్యూస్ అంతా కంబైన్గా అయ్యి నాకు 20% చూపిస్తుంది. అందులో నేను ఇంటర్నల్ డివిజన్స్ 4%, 3% అవన్నీ నాకు సపరేట్ అయినా అనమాట. ఓకే, సో ప్రెసెంట్గా నేను ఏం చేశాను, పాపులేషన్ అండ్ ఫర్టిలిటీ రేట్ ఈ రెండింటిని నేను ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఐ విల్ కాపీ ద చార్ట్, ఐ విల్ ప్రెస్ ఇట్ ఓవర్ హియర్. the chart and I will paste it. Now what I will do is, I will go to pivot chart analysis. Here something like insert slicer. I will be using the slicer for the year. These are the years. The slicer option will be open. I will be convert this into a columns, 3 columns. Longer, 3 more. I will increase its height. The one slicer. I will take another one. Here at the down, what I will do is I will make some kind of shape. So now what I will do is, this is actual data. I will insert some kind of icon. నాకు ఒక గ్రాఫ్ లాంటి ఐకాన్ ఒకటి కావాలి. I will put this icon over here. Right click, add text or edit text. Right, like fertility rate in India. Okay, एक vanilla select చేస్తాం, copy this, angle flip చేద్దాం ఒకసారి. graphic formats rotate. Actually రెండు ఒకసారి now in this slicer I will connect this reports, one more pivot table, and okay, just a basic thing, a basic dashboard లాంటిది అనుకోండి. view reference ఈ ఎండల వైట్ కనబడుతుంది.
observe guys, now in case if I click on like 1960, అంటే ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి కదా. by pressing the control button select another year will be added. చాలా అనమాట, మనకి ఏ ఇయర్స్ కావాలో ఆ పర్టికులర్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా దాని తర్వాత ఇక్కడ ఏంటి, వాట్ ఐ డూయింగ్ మీన్స్ హియర్ ఐ యామ్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ మెడిసిన్ సెంటర్. సో మనకి ఫర్టిలిటీ రేట్ గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఐ విల్ గో ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఫర్టిలిటీ rate in India. I will search for the information. Total fertility rate. So it is showing in PDF. Okay, now theory information. I will do one thing about fertility rate in more. ఇక్కడ నాకు ఒక కైండ్ ఆఫ్ టెక్స్ట్ అనేది వస్తుంది. వాట్ ఐ విల్ do means I will copy the data, Control C to copy over here. Before pasting, okay, direct this will Control V to paste. That's in there. Make సెల్స్ మెట్ చేయడం వల్ల అది కొద్దిగా ఇబ్బంది ఉంది, మనం డిమెట్ చేసేసాం. నౌ హియర్ విల్ పేస్ట్. ఇప్పుడు ఆ పేస్ట్ అయిన దానికి నేను ర్యాప్ టెక్స్ట్ కింద మారుస్తున్నాను. మొత్తం ఎలా వస్తుంది. సో ఇప్పటి వరకు నాకు కావాల్సింది వాట్ ఐ విల్ డూ మీన్స్ ఐ విల్ మేక్ మెడిసిన్ సెంటర్. ఓకే, wrap text. So demons. కడరుకుంది లైన్ ఇది. బాగుంది. Let me try the merge across. Merge across. Okay, బాగా ఓవర్ ద ఇయర్స్ ఇక్కడ వరకు వచ్చింది డేటా. One thing, I will select the data here. I will cut it. Paste it over. Load our view. సరే అయితే ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా డేటాతో మనకు ఉండే ప్రాబ్లం ఇది, మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇంకా అప్పుడు కూడా మనకి ఇబ్బందిగా ఉందంటే కొద్దిగా డిఫరెంట్గా ఎలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి అందులో అన్ని రీఅరేంజ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం. Now I will cut it, paste it. Good. Now I will make everything in an order. Yeah.
డెలీట్ టేబుల్ అంటే డేటా కూడా వదిలిపోతుంది. సరే ఒక పని చేద్దాం, మన డేటా కొద్దిగా కన్వీనియంట్గా చాట్ అఫ్కోర్స్ అది కూడా చేసుకోవచ్చు, బట్ టైం పడుతుంది, ఇక టైం వేస్ట్ ఉంది. I'll ask the ChatGPT like generate 4 points on fertility rates. A point wise business. Make it simple. Make it in 5 lines or 4 lines and learn. See, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ మనకి ఎలా కావాలో అలాగా మార్చుకునేటట్టు చేసుకోవాలి. ఎట్లా అన్నమాట మొత్తం స్ట్రైట్ లైన్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వరకు కాబట్టి ఇది పాయింట్. ఫస్ట్ ఈ పాయింట్ కాపీ పేస్ట్ చేసి చూద్దాం అక్కడ ఎలా వస్తుందో. ఏం చేశానంటే అక్కడ నుంచి ప్రింట్ స్క్రీన్ చేశాను. మనకి డేటా ఎలా ఉంది కాబట్టి నేను ఎడిట్ చేసుకుంటాను. అఫ్కోర్స్ జనరల్గా మనకి పవర్ బిఐలో అయితే ఇలా ఇష్యూస్ ఏమి ఉండవు, అయిపోతుంది ఈజీగా, అందులో టెక్స్ట్కి ఫార్మాటింగ్ ఉండదు. అండ్ రెండోది ఇక్కడ కూడా ఉంది టెక్స్ట్ ఫార్మాటింగ్ చేసుకునేదానికి, ఆ ఆప్షన్ కూడా చూపిస్తాను. అబౌట్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా అన్నట్టు ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దాని రిలేటెడ్ ఏదైనా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఒక ఇమేజ్ చార్ట్ సెన్స్ లైక్ ఫర్టిలిటీ ఇమేజ్. సో ఒక డీసెంట్గా ఉన్న ఇమేజెస్ ఏదైనా బెటర్ ఉంటే చాలా అనమాట. మనం ఏదైతే డేటా ఇస్తున్నామో దాని తగిన డేటా అనేది ఉండాల్సిందే కంపల్సరీ. ఓకే, కాపీ ద ఇమేజ్. ఇక్కడ వచ్చేసిన ఇమేజ్ సార్ ఫార్మాట్ అవి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సైడ్కి పెడదాం, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కాకపోతే ఈ శాండ్ ఫర్టిలిటీ వచ్చిన ఇమేజ్. సో జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తున్నాం. ఓకే, మన వర్క్ కావాల్సిన వర్క్ ఇలా చేసేసుకున్నామా. ఇప్పుడు దీనికి ప్రివ్యూ లెట్ మీ సో ఓకే ఫుల్ స్క్రీన్ మోడ్ ప్రివ్యూ. Now I will make it into print landscape లో మారుద్దాం. ఇక్కడ పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్. అప్పుడు కూడా అంతే వచ్చింది. ఇది కాస్త చేంజెస్ చేయాలి. 4 pages వచ్చింది ల్యాండ్స్కేప్. సరే ఓకే ఫైన్. ఇలా అన్న ఈ విధంగా మన రిపోర్ట్ని ఇలా చేసుకోవడం జరుగుతుంది. యూజ్ ఆఫ్ ద రిపోర్ట్ విల్ బి డన్. సో పైన చార్ట్స్ ఇచ్చాం, డేట్స్ ఇచ్చాం, దానికి స్పెసిఫిసిటీ కింద టెక్స్ట్ ఇమేజ్. అంటే ఒక ఫర్టిలిటీ రేట్ గురించి అడిగితే నేను ఈ విధంగా ఇలా ఒక డేటా అనేది మనం ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. చాలా డిఫరెంట్ వేస్ అనమాట. ఇది ఒక నామినల్ డేటాతో మనం ఇలా చేసాం.
నౌ ఐ విల్ మేక్ ఎ ప్రింట్ స్క్రీన్. మీకు వాట్సాప్లో పెట్టేదాన్ని నేను చూస్తాను. మీ కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది బై డిఫాల్ట్, యూ కెన్ యూజ్ ఇట్. సో డిఫరెంట్ వేస్, మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి వర్క్ పర్ఫెక్ట్గా అవ్వాలి. అది ఇందులోనే ప్లే చేసేదని కాకుండా అది మ్యాక్సిమం అందులో చేసేది ట్రై చేయాలి. కుదరలేదంటే మీకు ఆ డేటా వచ్చేస్తుంది, ఇమేజ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. నేను ఈ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఇమేజ్ కనబడుతుంది అనమాట. సేవ్ చేసి ప్రస్తుతానికి నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నా. ఇమేజ్ there is an image. ఎలా వచ్చేసి క్లియర్ అర్థమైందా? సరే సరే, ఇప్పుడు మీరు ఎవరికి పంపించాలని ఎవరు పెట్టాలని పెట్టవచ్చు. ఇట్ విల్ బీ ఈజీ. అండర్స్టూడ్? అర్థమైందా? అంటే నేను ఒక డేటా తీసుకొని దాన్ని మనకు కావాల్సినట్టు మార్చుకొని చేసి రిపోర్ట్ జనరేట్ చేసి ఇట్లా పెట్టండి. మీరు చేయాల్సింది కూడా అదే. అంత టైం దీన్ని నేను చిన్న డేటా తీసుకున్నాను, ఎందుకంటే మనం ఉన్న 1 అవర్లో అంత పెద్ద డేటా తీసుకొని చేసిన కుదరదు. దాన్ని ఒక 2-3 క్లాసులుగా మార్చాల్సి వస్తుంది. అందుకోసం నేను ఇలా చేస్తాను. ఓకే, నేను అర్థమైందా? ఎనీ డౌట్స్? విష్ణుప్రియ? ఏదైనా డౌట్ స్పెసిఫిక్ పాయింట్లో? నో యోగేష్. చాలా. సో మనం వర్క్ చేసుకున్నప్పుడు చాలా ఓపికగా చేసుకోవాలి. అది రాలేదు చేయలేదని ఫట్ అని కొట్టేస్తే డేటా ఎగిరిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. చాలా అనమాట. సో డిఫరెంట్ వేస్. ఓకే, అండ్ ఏంటో నిన్న ఇచ్చిన రిపోర్ట్ మీరు ఇంకా చేయలేదు కాబట్టి దాన్ని టెస్ట్ కింద కన్సిడరేషన్ చేద్దామా, లేదంటే ఇంకోటి ఇవ్వమంటారా? ఇది ఇచ్చింది చేద్దాం సార్ అంటారా? అయితే సాటర్డే టెస్ట్ అని చెప్పాను. సరే, టెస్ట్ పెడతాను, అది చేయండి. రిటర్న్ టెస్ట్ పెడతాను టుమారో. ఓకే. సో ఒక 10 క్వశ్చన్స్ అనమాట.